టాలీవుడ్ స్టార్ నాగార్జున, రష్మిక మందన్నాను అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ప్రశంసించారు. ఆమె గత చిత్రాల విజయాలను గుర్తుచేస్తూ, ఆమె సాధించిన విజయాలను అభినందించారు. కుబేర చిత్ర ప్రమోషన్ల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు? బాహుబలి, కల్కి 2898 ఏడి, తర్వాత ప్రభాసా లేక పుష్ప తో అల్లు అర్జునా లేక కేజీఎఫ్ తో యష్. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రకారం వీళ్ళెవరూ కాదు. ఎందుకంటే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో విజయవంతమైన సినిమాలతో తన తరంలోనే అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ రష్మిక అన్నది నాగార్జున్ అభిప్రాయం. నాగార్జున మాటల ప్రకారం ఆ రియల్ పాన్ ఇండియా నటి రష్మిక మందన్నే. ఆమెతో కలిసి నాగ్, కుబేరలో స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నాడు. గత 3 సంవత్సరాలలో రష్మిక యానిమల్, పుష్ప 2, ది రూల్, ఛావా, సికందర్ వంటి చిత్రాలలో నటించింది. వీటిలో సికందర్ మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. సికందర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 187 కోట్ల గ్రాస్ వసూళ్లతో తన థియేట్రికల్ రన్ను ముగించింది. కాగా, విక్కీ కౌశల్ నటించిన ఛావా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయలు, పుష్ప 2, ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకు పైగా, రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ చిత్రాలన్నింటిలో రష్మిక ఫిమేల్ లీడ్గా నటించింది. కుబేర ప్రమోషన్లలో భాగంగా మూవీ టీం ముంబై వెళ్ళింది. ఈ సందర్భంగా రష్మికపై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు. ఈవెంట్లో అతడు మాట్లాడుతూ, ఈ అమ్మాయి టాలెంట్కు ఒక పవర్ హౌస్. అంటే, గత 3 సంవత్సరాలలో ఆమె ఫిల్మోగ్రఫీని చూస్తే అద్భుతం. మనలో ఎవరమూ 2000 రూపాయలు, 3000 కోట్ల రూపాయలు నటులు కాదు. ఈమె ఒక్కతే. ఈమె మనందరినీ అధిగమించింది అని అన్నాడు. నాగార్జున ఇంకా ఏమన్నాడంటే, రష్మిక, నీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నీతో గతంలో పని చేశాను. కానీ ఈసారి డబ్బింగ్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత, నేను వెంటనే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. నేను డబ్బింగ్ థియేటర్ నుంచే నీకు ఫోన్ చేశాను. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా ఉంది. ఆమె మీ అందరినీ చాలా నవ్విస్తుంది. ఆమె చాలా అద్భుతంగా ఉంది. ఆమె సహజంగా ఉంటుంది. రష్మిక, ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నాడు. కుబేర ఓ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రష్మిక, నాగార్జునతో పాటు ధనుష్, సయాజీ షిండే కూడా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలోకి రానుంది. కుబేర తర్వాత రష్మిక హారర్, కామెడీ మూవీ ధామా విడుదలకు సిద్ధంగా ఉంది. నాగార్జున వ్యాఖ్యలతో రష్మిక మందన్న పాన్ ఇండియా సూపర్ స్టార్గా మరింత గుర్తింపు పొందింది. కుబేర చిత్రం ఆమె విజయాలకు మరో అడుగు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.